ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్ P such that the distance of P from origin is twice from the origin of P to A. అంటే ఏం చెప్తున్నా అంటే such that ఫైండ్ ద లోకస్ ఆఫ్ ద ఈక్వేషన్ కనుక్కోవాలి అని చెప్తున్నాడు. such that the distance of P to A, P of P from origin, P నుంచి ఆరిజిన్ గల దూరం ఎంత ఉందో దానికి డబల్ ఈజ్ ట్వైస్ ఫ్రమ్ ద డిస్టెన్స్ ఆఫ్ P టు A, దానికి డబల్ ఉందన్నమాట. P నుంచి ఏకి ఈజ్ ట్వైస్ అంటే OP ఈజ్ ఈక్వల్ టు OA, OP ఈజ్ ఈక్వల్ టు PA రాసుకుందాం మనం ఇక్కడ ఆన్సర్. బట్ ఫస్ట్ P అంటే ఏంటి, లెట్ P x, y be a point in the locus. లోకస్ లో ఒక పాయింట్ అనుకుంటే మనకు ఇచ్చిన పాయింట్స్ ఏమి గివెన్ ఏమి ఇచ్చినాడు, ఏ ఇచ్చినాడు, A 1, 2, తర్వాత B అంటే O ఆరిజిన్ 0, 0, మనకు దాని యొక్క పాయింట్స్ మనకు తెలుసు. ఓకే, ఆరిజిన్ తెలుసు, ఓకే ఇది తెలుసు ఇచ్చింది. ఇంకొకటి ఇచ్చినాడు, ఏమని చెప్పినాడు, OP ఈక్వల్ టు PA అని చెప్పిండు. దీని యొక్క మనకు డిస్టెన్స్ ఫార్ములా తెలిస్తే ఈ క్వశ్చన్ మొత్తం వచ్చేస్తుంది. డిస్టెన్స్ ఫార్ములా ఇక్కడ పక్కన రాస్తున్నారు చూడండి. డిస్టెన్స్ ఫార్ములా x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అండర్ రూట్. ఇది డిస్టెన్స్ ఫార్ములా. ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ గల దూరంని కనుక్కోవడానికి ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. నో మనకు ఓ అంటే ఇది x1 y1, ఇది x2 y2, ఇది x2 y2. ఓకే, ఇప్పుడు ఈడ స్క్వేర్ ఉంది కదా, మనకు ఫార్ములాలో స్క్వేర్ రూట్ ఉంది కదా, ఆ స్క్వేర్ రూట్ పోగొట్టుకోవడానికి బోత్ సైడ్స్ స్క్వేర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు బోత్ సైడ్స్ యాడ్ both sides, add square on both sides, square on both sides square యాడ్ చేద్దాం. అప్పుడు ఏమైతే OP హోల్ స్క్వేర్ ఈక్వల్ టు PA హోల్ స్క్వేర్. OP హోల్ స్క్వేర్ అంటే మనం డిస్టెన్స్ ఫార్ములా రాద్దాం. డిస్టెన్స్ ఫార్ములా x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. x1 y1, x2 y2 కదా, x - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y - 0 హోల్ స్క్వేర్ అండర్ రూట్, మళ్ళీ దీనికి హోల్ స్క్వేర్. ఓకేనా, ఈక్వల్ టు 2 స్క్వేర్ 4 ఇంటూ PA స్క్వేర్ కదా, ఈడ ఇది x1 y1 కదా, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు 2PA 2 స్క్వేర్ అంటే 4, PA అంటే P నుంచి గల డిస్టెన్స్ ఫార్ములా, మళ్ళీ డిస్టెన్స్ ఫార్ములా. ఇప్పుడు x - 1 హోల్ స్క్వేర్, x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y - 2 హోల్ స్క్వేర్ క్లోజ్ బ్రాకెట్. ఇప్పుడు అండర్ రూట్, దీనికి స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. ఇది లోపల ఉన్న దాన్ని ఫార్ములా వేద్దాం. x - 0 హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ వస్తుంది, y - 0 హోల్ స్క్వేర్ అంటే y స్క్వేర్ వస్తుంది. ఈక్వల్ టు 4 ఇంటూ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది కదా, తర్వాత x - 1 హోల్ స్క్వేర్, ఏ అంటే a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఇక్కడ పక్కన రాస్తున్నారండి. a - b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఇది ఫార్ములా. ఆ ఫార్ములా ప్రకారం మనం రాస్తాం. ఈ ఏ ప్లేస్లో x ఉంది, b ప్లేస్లో 1 ఉంది. అప్పుడు x స్క్వేర్
ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 2ab అంటే 2x 2 1 జా 2 2 into x 2x ప్లస్ y స్క్వేర్ అంటే సేమ్ ఇది కూడా a మైనస్ b స్క్వేర్ ప్రకారం ఉంది కాబట్టి a ప్లస్లో y ఉంది b ప్లస్లో 2 ఉంది y స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4y క్లోజ్ బ్రాకెట్. ఇప్పుడు మళ్ళీ ఈ 4ని ఏం చేస్తాం లోపల పంపిద్దాం. 4 into x స్క్వేర్ 4x స్క్వేర్ ప్లస్ బదులు ప్లస్ 4 into 1 4 మైనస్ బదులు మైనస్ 4 2 జా 8 8x ప్లస్ 4 into y స్క్వేర్ 4y స్క్వేర్ ప్లస్ 4 4 జా 16 ప్లస్ 4 4 జా 16 16y ఓకే. ఇక్కడ ఏముంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఉంది ప్లస్ వై స్క్వేర్. ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ని అవతలకి వేద్దాం. అప్పుడు అవతలకి వేస్తే ఏమవుతుంది ఫస్ట్ ఇవి రాసుకుందాం 4x స్క్వేర్ ఇది యువతలకి వేస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ కదా ప్లస్ బదులు ప్లస్ ఇక్కడ ఈ 4y స్క్వేర్ ఉంది ఈ 4y స్క్వేర్ ముందు రాద్దాం ఒక సీక్వెన్స్లో రాద్దాం 4y స్క్వేర్ ఈ వై స్క్వేర్ అవతలకి వస్తే మైనస్ వై స్క్వేర్ అవుతుంది మైనస్ వై స్క్వేర్ తర్వాత మైనస్ 8x మైనస్ 16y ప్లస్ మైనస్ 16y తర్వాత మైనస్ 16y 16 ఉంది 4 ఉంది 16 ప్లస్ 4 20 ప్లస్ 20 ఈక్వల్ టు 0 ఇక మిగిలిన ఇది రాసినాం 16 ప్లస్ 4 20 ఓకే అంత అయిపోయింది. ఇప్పుడు 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే 3x స్క్వేర్ అయిపోతుంది ప్లస్ 4y స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే 3y స్క్వేర్ మైనస్ 8x మిగిలేదు అట్లే రాద్దాం మైనస్ 8x మైనస్ 16y ప్లస్ 20 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్. ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్. ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ అని రాయొచ్చు రాయకపోవచ్చు ఒకవేళ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒకసారి మళ్ళీ చూడండి స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్ పి. ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ అనుకోమన్నాడు. సచ్ దట్ ద డిస్టెన్స్ ఆఫ్ పి ఫ్రమ్ ఆరిజిన్ పి నుంచి ఆరిజిన్ గల దూరం ఉంది ఈస్ ట్వైస్ ఫ్రమ్ ద డిస్టెన్స్ ఆఫ్ పి టు ఏ. ఓ నుంచి పీకి గల ఆరిజిన్ నుంచి పి నుంచి ఓ అని చెప్పొచ్చు ఓ నుంచి పి అని చెప్పొచ్చు. ఓ నుంచి పీ గల దూరం ఎంత ఉందో దానికి డబల్ ఓ నుంచి పి నుంచి ఏ గల దూరం ఉందంట. అంటే ఎగ్జాంపుల్ ఫిగర్ వేస్తుంది చూడండి ఇట్లా. ఇప్పుడు ఇది ఓన్ అనుకోండి ఓ ఇది పి అంటే ఈ పి నుంచి ఏ గల దూరం డిస్టెన్స్ డబల్ ఉందన్నమాట. ఇప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్ ఇది 5 ఉంది అనుకో ఇది 10 ఉందని అర్థం అని చెప్పిండు. ఇప్పుడు మనం లెట్ పిఎక్స్ వై బిఏ పాయింట్ ఇన్ ద లోకస్లో ఒక పాయింట్ అనుకుంటే పీని అనేది ఒక పాయింట్ అనుకుంటే దాన్ని ఎక్స్ వై తీసుకున్న పాయింట్స్ మనకి ఇచ్చిన పాయింట్స్ ఏంది ఏ ఇచ్చినాడు తర్వాత ఓ ఇచ్చినాడు ఆరిజిన్ ఓ అంటే ఆరిజిన్ ఏ ఈక్వల్ టు 1,2 ఓ అంటే 0,0. అప్పుడు మనకు చెప్పిన కదా ఇందాకనే ఓ నుంచి పీ గల ఎంత దూరం ఉందో దానికి డబల్ పీ నుంచి ఏ గల ఉంది అని చెప్పి అప్పుడు ఏమవుతుంది ఓ పీ ఈక్వల్ టు 2PA. మనకి డిస్టెన్స్ ఫార్ములా తెలుసు √(x2 - x1)² ప్లస్ y2 - y1)². ఇప్పుడు ఈ రూట్ ఉంది కాబట్టి ఈ రూట్ పోగొట్టుకోవడానికి మనం బోత్ సైడ్స్ స్క్వేర్ యాడ్ చేస్తాం. బోత్ సైడ్స్ యాడ్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ యాడ్ చేసిన తర్వాత ఫార్ములా ప్రకారం x2 - x1)² ప్లస్ y2 - y1)² అండర్ రూట్ హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతాయి ఈ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. మెయిన్ పార్ట్ ఇది తీసుకుందాం చెప్తా. ఇది x2 ఇది x2 ఇది x1 ఇది y2 ఇది y1 కదా అట్లా తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది x2 - x1 కదా x2 అంటే x ఉంది y2 అంటే 0 ఉంది x2 - x1 x2 అంటే x ఉంది x1 అంటే
0 ఉంది. సేమ్ అదే రూపంలో ఇట్లా రాసేసినాం. ప్లస్ y2 అంటే ఏముంది, y ఉంది. y1 అంటే 0 ఉంది. హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఇక్కడ 4 ఇంటూ రూట్ ఆఫ్ x2 అంటే x ఉంది, x1 అంటే 1 ఉంది, y2 అంటే 2 y ఉంది, y1 అంటే 2 ఉంది. ఓకే, దీని ప్రకారం తర్వాత ఇది సేమ్ ఇట్లా 0 వాల్యూ ఉంది కాబట్టి x² + y² వచ్చేసింది. సేమ్ 0కి వాల్యూ లేదు కాబట్టి స్క్వేర్ చేసినా అదే వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ దీన్ని a - b హోల్ స్క్వేర్ ఫార్ములా, a - b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a² + b² - 2ab కదా. సేమ్ ఏ ప్లేస్లో ఏముంది, x ఉంది, b ప్లేస్లో 1 ఉంది. x² + 1² అంటే 1 కదా. x² + 1 - 2x అయిపోతుంది. సేమ్ ఇది కూడా a - b రూపంలో ఉంది. ప్లస్ y² + 4 - 4x అయిపోతుంది. అయితే x² + y² ఈక్వల్ టు సేమ్ ఇది ఇట్లే రాసిన, ఈ 4ని ఏం చేసినా లోపల పంపిస్తున్నా. 4 × x² 4x² ప్లస్ బదులు ప్లస్ 4 × y 4 × 4 4 × 1 4 అయిపోతుంది. మైనస్ బదులు మైనస్ 4 × 2 8 8 × x 8x ప్లస్ బదులు ప్లస్ 4 × y² 4 + 4y². ఈ ప్లస్ బదులు ఇక్కడ ప్లస్ రాసిన 4 × 4 16 16 మళ్ళీ ఇక్కడ మైనస్ ఉంది, సేమ్ ఇక్కడ మైనస్ రాసేసిన, ఇది మైనస్. ఓకే, 4 × 4 16 16 × y 16y. ఇప్పుడు ఏం చేసిన 4x² నుంచి ఈ సేమ్ ఇదంతా ఇక్కడ రాసిన, ఈ 2 వాల్యూస్ ఇక్కడ పంపించిన. 4x² - x² ప్లస్ 4y² 4y² - y² -8x. సేమ్ ఇది ఇట్లా నింపిన, -8x - 16y 16 ఇక్కడ 16 ఉంది, ఇక్కడ +4 ఉంది. 16 + 4 20 = 0. 4x² నుంచి x² పోతే 3x², 4y² నుంచి y² పోతే 3y² -8x - 16y + 20 = 0 ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్.